It's a social message in the movie, and your dance and fights are really great. Especially background score is really good. Thank you. Hope second half. Thank you. అన్న ఇప్పుడే చూశాను డ్రిల్ మూవీ అనమాట. సినిమా అయితే టైటిల్ అంతా డ్రిల్ ఎలా ఉందో దానికి మించిందనమాట. ఆ కాన్సెప్ట్ కానీ ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ హీరోగా చెప్పుకోవాలి. అరుణాథ్ పోల్చర్ల డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, హీరోగా యాక్ట్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్. నిజం సార్, మీరు సూపర్ మంచి సినిమా ఇచ్చారు. ఈ వీకెండ్కి అయితే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనమాట ఆడియన్స్. థియేటర్లో ఇప్పుడు దాకా చూశాను కదా, ఆ హీరోయిన్గా జర్నలిస్ట్గా తను కూడా పోటీగా చేసి చాలా బాగా చేసింది. తను కూడా మిగిలిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో తనికల్ బర్ని అసలు కామెడీ కూడా ఉంది, చాలా కామెడీ ఉంది. ఆ స్టోరీ హైదరాబాద్ స్టోరీ అన్నారు. సో ఆ విజువల్స్ పరంగా చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఒక మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. మీరైతే ఫ్యామిలీతో చూసి రండి, చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా అయితే. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సో డ్రిల్ మూవీ అయితే చూసుకోండి ఒకసారి. మీ బుక్ మై షోలో ఓపెన్ చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యూజిక్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా ఆ సస్పెన్స్ త్రూఅవుట్ కంటిన్యూ చేస్తారనమాట. సో క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి డ్రిల్ మూవీ. రివ్యూ మూవీ డ్రిల్ చూసాం. ఎక్సలెంట్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్, అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఒక డైరెక్షన్ కానీ ఒక ప్రొడ్యూసర్ మొత్తం చేసుకుని అలా చేయడం అంటే చాలా కష్టము. అంటే ఒక డైరెక్షన్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో చేయడం అంటే నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే సినిమాలో ఇది ఉంది లేదు నాకున్న సాంగ్సే కానీ ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన ఇండియా పేరు భారత్ అని చెప్పే విధానమే కానీ చాలా బాగా కంటెంట్ నచ్చింది. అంటే ఒక్కొక్క సీన్ నాకు గూస్ బంప్స్ అనిపించింది సార్. నిజంగా చెప్తున్నా, సాంగ్స్ అయితే అసలు అల్టిమేట్. మీరు చెప్పిన సాంగ్స్ ఆ ఫస్ట్ సాంగ్స్కి అసలు దీనిగా ఒక తీసుకెళ్ళారు కదా, ఆ అంశం ఉంది దాంట్లో, చాలా బాగా నచ్చిందన్న. మైండ్ మన హీరోయిన్ పాడాను కూడా మీరే పాడారు శాస్త్రి. థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా పాడారు సార్ కూడా, చాలా బాగా నచ్చిందన్న. మైండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే అసలు హీరోయిన్ గారు ఇంకా పర్ఫార్మెన్స్ అదిరిపెట్టేసని చెప్తాను. నేనైతే సినిమాలో అన్న ఇది ఉంది లేదు నా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఎందుకంటే చిన్న సినిమాలు పైకి ఎదిగినాక కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు, మన పార్టీ ఆర్టిస్ట్ ఉన్నారు, తరకిల బర్నీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి సినిమా ఎదగాలని కోరుకున్నారు. థ్యాంక్ యూ. It's a very good movie and the acting is really good and it's a very innovative and great message to the society also about love jihad and also the even other actors, actress, everybody. It was too good movie. Please watch it. Thank you. డ్రిల్ మూవీ చూసొస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి కంగ్రాచులేషన్ సార్. సార్ మీరు సైలెంట్ వచ్చారు, ఇండస్ట్రీకి ఖచ్చితంగా వైలెంట్ అయిపోతారు. అసలు మీ డైరెక్షన్ కానీ మీ యాక్టింగ్ కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది సార్. నాకైతే చాలా బాగా చేశారు. ఐపీఎస్ క్యారెక్టర్లు అయితే మాత్రం మీరు పర్ఫెక్ట్ యాక్టర్. ఒక హైట్ పర్సనాలిటీ థియేటర్లు చూస్తుంటే నాకు వేరే లెవెల్. ఎంత ఎక్స్పీరియన్స్ సార్. ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీశారు సార్? చాలా తీసాం కదా, చంద్రహాస్ తీసాను, అలెక్స్, కెప్టెన్ రాణా ప్రతాప్. సూపర్ సార్, సూపర్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనపడుతుంది. నేనైతే నిజంగా సూపర్ అంటే సూపర్ సార్. మీరు అంటే మేడం గారు, మీరైతే మీ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. న్యూస్ రిపోర్టర్ గా ఒక ఐపీఎస్ కి న్యూస్ రిపోర్టర్ కి పర్ఫెక్ట్ గా కలిసింది సినిమాలో. అదే బయట కూడా వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా బాగుంటాయి. ఆ విధంగా కలిసింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో. యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్స్, అసలు సాంగ్ 2 సాంగ్స్ మీరు ఫస్ట్ సాంగ్ మీరు పాడారు. ఇప్పుడు సూపర్ ఉందంటే సూపర్. నిజంగా చాలా బాగుంది సార్, చాలా అంటే బాగుంది, నాకు నచ్చింది. కంగ్రాచులేషన్. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి, మా ముందుకు రావాలి, మా ప్రేక్షకుల్ని మీరు ఆనందింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. బుక్ మై షోలో సినిమా ఉంది, బుక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Arnath Kulchal gari effort in this movie has been very clear, and unlike his other previous movies, this has got good dimensions of social message as well as sentiment and action scenes, and I wish definitely all the viewers will appreciate this and appreciate Chastaru, and this will give him another jump to do more of this social message movies. ఆల్ ది బెస్ట్. తప్పకుండా చూడండి. బ్రో, ఇందాక డ్రిల్ సినిమా వస్తాను. అట్సే నిజంగా ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేయడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా అనిపించింది. కొత్తగా కొన్ని షార్ట్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా రండి సినిమా చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇక్కడ సినిమాని ఎంకరేజ్ చేయాలి. సో నిజంగా నాకు ట్రైలర్ వచ్చినప్పుడు నిజంగా సినిమా కంటెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చేది. సో నేను సినిమా స్టోరీ మొత్తం చూసుకుంటాను. డైరెక్టర్ మార్క్ అనిపిస్తుంది అన్నమాట. ఒక షార్ట్లో అనిపిస్తుంది, అరే ఈ షార్ట్ ఉండకుండా బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ షార్ట్లో ఇంకో షార్ట్ ఉంటుంది. సో నిజంగా షార్ట్ చూపించి చాలా బాగా అనిపిస్తుంది. హీరో డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ కానీ
హీరోయిన్ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా మెయిన్ ఏంటంటే థ్రిల్లర్ సీన్ అన్న. లైక్ ఏంటంటే చాలా మంది సీన్లో చనిపోతుంటారు, ఎవరు చంపుతున్నారు ఏందనేది మనకు అసలు అర్థం కాదు. సో ప్రతి షాట్ కూడా బాగా అనిపించింది. చంపిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు చంపుతున్నారు, ఒక హీరో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, ఒక జర్నలిస్ట్ ఉంటుంది హీరోయిన్. సో నిజంగా వారిద్దరి మధ్యలో కాంబినేషన్ కెమిస్ట్రీ నిజంగా థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ టైంలో ఇట్లా మూవీ రావడం చాలా అర్థంగా ఉంది, కానీ సినిమా చాలా ఎఫెక్ట్ అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా. డ్రిల్ హరినాథ్ పోల్చెర్ల గారి హీరోగా తీసిన డ్రిల్ సినిమా చాలా ఇన్ఫర్మేటిక్గా సైంటిఫిక్గా ఉంది, చాలా న్యూ ట్రెండ్ని క్రియేట్ చేసే విధంగా ఉంది. తను అన్నీ కూడా ఆలోచనాత్మక చిత్రాలు తీస్తాడు. మిత్రుడు కృష్ణారావు గారు కూడా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఏరియాలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ డ్రిల్ అనేది ఒక కొత్త పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ను అటు పోలీస్ శాఖకు కూడా ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అయ్యి థ్యాంక్ యూ డబ్బులతో పాటు మంచి మరింత ఒక ఇన్నోవేటివ్ స్టోరీస్కి ఇది వేదిక కావాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. సినిమా అయితే మాత్రం అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక సస్పెన్స్, థ్రిల్లింగ్, ఒక లవ్, జర్నలిస్ట్, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఏపీఎస్ ఆఫీసర్లో మన హరినాథ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారన్న. యాక్ట్ చేయడమే కాదు, రచయితగా ఆయన డైరెక్షన్గా చాలా బాగా తీర్చిదిద్దారు సినిమాని. ఒక రచయితకి చాలా టెన్షన్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. అదే ప్రెజర్తో ఆయన యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా మనకి ఒక కొత్త నటుడని కాకుండా ఒక డైరెక్షన్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్షన్గా చేశాడు. ముఖ్యంగా టెక్నీషియన్లో మాత్రం మొత్తం సినిమాని ఆయన భుజాల మీద వేసి నడిపాడు. తర్వాత హీరోయిన్ గారు జర్నలిస్ట్ కింద ఆయన జోడీగా ఆయన పోటీ పడి ఇంకా ఆయనకి ఎక్కడ ఎక్కువే బాగా యాక్ట్ చేశారు. అలాగే సీన్స్, సస్పెన్స్, మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఒక సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది. మాకు ఏం జరుగుతుందో లాస్ట్ వరకు కూడా మనకి ఆ సస్పెన్స్ రిలీవ్ అవుతుంది. తర్వాత సస్పెన్స్ ఏదైతే రిలీవ్ అవుతుందో అవునా అనిపిస్తుంది, అంత షాక్ అవుతాం అనమాట. నిజంగా ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ రేపు పొద్దున్న లాంగ్ రన్ మూవీ ఇది. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ చూసే సినిమా ఇది. అలాగే మన హరినాథ్ గారికి సార్ మీకు కలెక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా ఇంకా పెద్ద సినిమా తీయాలని కోరుకుంటాను సార్. ఇలాంటి వాళ్ళు ఇంకా కావాలి. అలాగే మేడం మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా సూపర్ ఉన్నారు మేడం. సో మీరు ఎటువంటి వంగర డైలాగ్స్, ఎటువంటి వంగర సీన్స్ కూడా లేకుండా మంచి ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా డ్రిల్ అండి. చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ద కాన్సెప్ట్ ఈస్ గ్రేట్ అండి. ద నీడ్ ఆఫ్ ది అవర్ టుడే ఈరోజు జరిగే ఈ లవ్ జిహాద్ వాటి గురించి ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ యూనిక్ సబ్జెక్ట్ ఇది. అంటే చాలామంది ట్రై చేస్తారు దీన్ని టచ్ చేయాలని, ఎవరు టచ్ చేయలేకపోయారు. బట్ హరినాథ్ పోల్చెర్ల గారు, ఇట్స్ అ వెరీ డేరింగ్ స్టెప్ టు టేక్ దిస్ అండ్ ఇట్స్ రియలీ నీడ్ ఆఫ్ ది అవర్. చాలామంది ఈ లవ్ జిహాద్ గురించి చాలామంది బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హోప్ దిస్ విల్ బి ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ పిక్చర్ బికేమ్ వెరీ వెల్. ద సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ సబ్జెక్ట్. I wish good luck and it will be a good success. Thank you. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో హరినాథ్ పోల్చెర్ల గారు ఒక మగవాడు పులిలాగా ఎలాగా విజృంభించాలి అనేది ఫోటోగ్రఫీ ప్రకారంగా చూసుకున్న చాలా అద్భుతమైన విజువల్స్తో చిన్న సినిమాని కాకుండా ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయ్యే విధానంగా ఐఏఎస్ క్యారెక్టర్లో మన హీరో గారు కానీ, జర్నలిస్ట్ క్యారెక్టర్లో హీరోయిన్ గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్క ఆడియన్స్తో పాటు వచ్చే ఫ్యామిలీస్ కూడా ఇలాంటి మోటివేషన్ మూవీ హైదరాబాద్ స్టోరీ అని చెప్పేసి తెలంగాణ స్లాంగ్ ఒక టైటిల్ ఇచ్చారు. ఈ క్యాప్షన్లోనే ఒక జిమ్మిక్ ఉంది. ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఈ వీకెండ్ రిలీజ్ అయ్యి ఆడియన్స్తో పాటు ప్రతి ఒక్కరి ఎంటర్టైన్మెంట్, వీళ్ళు పడ్డ కష్టానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి ఇంకా ప్రోత్సహించాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఎంజాయ్ ద మూవీ, ఆల్ లవర్స్ అండ్ మూవీ లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాండంగా ఉందండి. మీరు చెప్పాలి, పాత్రికేయులు చెప్పాలి. సినిమా ఇది వచ్చేసి ఒక క్రైమ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లరు, సస్పెన్స్ థ్రిల్లరు, తర్వాత ఎగ్జైటింగ్ మూవీ. సోఫార్ పాటలు రెండు పాటలు జరిగాయి, బాగానే ఉందనుకుంటాను. మీరు చెప్పాలి. తర్వాత హీరోయిన్ ఫస్ట్ చూడండి ఎంత బ్రహ్మాండం, బ్యూటిఫుల్, బబ్లీ, గార్జియస్ హీరోయిన్ ఉంది. తర్వాత లవ్, అఫెక్షన్ ఉండే మూవీ ప్లస్ దెర్ ఇస్ సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్. తర్వాత దీంట్లో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఆధ్యాత్మిక చింతన ఉన్నది ఈ సినిమాలో. దానికల్లా భరణి గారు యాక్ట్ చేశారు. తర్వాత కామెడీ మీరు చూసుంటారు, సురేష్ గారు కానీ, తర్వాత రఘుబాబు గారు కానీ, మిగతా. సో అన్నీ
సమపాళ్ళుగా అన్ని అంశాలు సమపాళ్ళుగా తీర్చిదిద్దిన మూవీ ఇది. హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక్కడ అంత చూసుంటారు మీరు, ఒక స్మాల్ అంశం చూసుంటారు ఫైట్లో కూడా, లవ్ జిహాద్ అనేసి అంశం మీద. అది ఒక పార్ట్ ఆఫ్ ది మూవీ కానీ కంప్లీట్గా కాదు. ఎవరి మనోభావాలని చెడు చేయాలని చేసిన మూవీ కాదు ఇది. ఇది ఒక సందేశాత్మక చిత్రం కాదు, ఒక ఎంటర్టైనర్. అందరూ కలిసి వచ్చి మా కృషిని అభినందిస్తారనేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాత్రికేయులు అందరికీ. మీరు ఇటువంటి మంచి సినిమా సెన్సార్ వాళ్ళు చూసి UA సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అందరి ఇంటిని పాతి తీసుకుని ఈ మూవీకి రావచ్చు, వచ్చి ఆనందించవచ్చు. దీంట్లో ఉండే అంశాల గురించి మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. ఫెంటాస్టిక్ అండి. అసలు రావడం, తర్వాత వచ్చి వాళ్ళ ఆదరణ కానీ, తర్వాత వచ్చేసి ఆడియన్స్ విజిల్స్ చేస్తుంటే చేసిన కష్టం, ఒక సంవత్సరంగా పడిన కష్టం అంతా పటాపంచలైపోయింది. మీకు చాలా మంచిగా ఉంది. వీళ్ళ రిసీవింగ్ కానీ, ఫ్యాన్స్ రిసీవింగ్ కానీ, దెన్ మూవీ ఆడియన్స్ ఎంజాయ్ చేయమని మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ ఆల్సో. మంచి ఫుటేజ్ ఇచ్చారు.